ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ రోజున ఈ భారతదేశంలో దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మనందరం కూడా తెలుసుకో. భారతీయులుగా ఈ భారతదేశంలో పుట్టినటువంటి క్రైస్తవులైనా, హిందువులైనా, ముస్లింలైనా మనందరం కూడా హిందువులమే. హిందూ దేశం యొక్క సాంప్రదాయాలకి, హిందూ దేశం కట్టుబాట్లకి మనందరం కూడా కట్టుబడి ఉండాలి. దేశాన్ని ప్రేమించాలి. కాబట్టి దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులు అన్నారు. నిన్ను వలన ఎదుటివారిని ప్రేమించమని యేసు ప్రభు వారు ఏదైతే చెప్పాడో అదే రీతిగా క్రైస్తవులు అయినటువంటి శాస్త్రవేత్తలు, క్రైస్తవత్వం కలిగినటువంటి శాస్త్రవేత్తలు ఏ రకంగా ఈ మానవ లోకానికి లేకపోతే ఈ భూమి మీద ప్రజలందరికీ కూడా దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మరి అనేక వస్తువులు, వాహనాలు కనిపెట్టి శాస్త్రవేత్తలు ఈరోజు ఈ ప్రపంచానికి ఇచ్చారు, ఈ భారతదేశానికి ఇచ్చారు. ఈ భారతదేశాన్ని క్రైస్తవం ఎంతో ప్రేమించింది. ఎవరిని కూడా ద్వేషించవద్దు. సరైన క్రైస్తవులు, బైబిల్ గ్రంథం తెలిసినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతి హిందువుని ప్రేమిస్తాడు, ప్రతి ముస్లింని ప్రేమిస్తాడు. నిన్ను వలె నీతి వాడిని ప్రేమించండి అని దేవుని వాక్కు ఏదైతే ఉందో అందుకు కట్టుబడి ఉంటారు. కొంతమంది మాత్రమే, హిందువుల్లో 80% అందరూ మంచోళ్లే, కానీ ఒక 20% మాత్రము మతోన్మాదంతరంగా క్రైస్తవం వద్దు, శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి కరెంటు కానీ, మోటార్ సైకిళ్ళు కానీ, టెలివిజన్ కానీ, మరి పరమాణువు కానీ, పదార్థాలు కానీ, మరి టెలివిజన్ కానీ, రైలు ఇంజిన్ కానీ, ఇవన్నీ కూడా దేవుని బిడ్డలారా క్రైస్తవ శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటియే. అవన్నిటినీ వాడుకుంటున్నాం మనం. క్రైస్తవం అయితే వద్దు. క్రైస్తవులు కనిపెట్టినటువంటి మరి వస్తువులన్నీ కూడాను దేవుని బిడ్డలారా, క్రైస్తవులు కనిపెట్టిన వస్తువులు, వాహనాలు అన్నీ కూడా మనకు కావాలి. కానీ చూడండి దేవుని బిడ్డలారా, ఇది ఒకసారి చూడండి. క్రైస్తవులు కనిపెట్టినటువంటి యొక్క వస్తువులన్నీ కూడాను బల్బు కనిపెట్టాడు, క్రైస్తవుడు కనిపెట్టాడు. టెలిఫోన్ క్రైస్తవుడు కనిపెట్టాడు. సైకిల్ క్రైస్తవుడు కనిపెట్టాడు. టీవీ క్రైస్తవుడు కనిపెట్టాడు. రైలు ఇంజిన్ క్రైస్తవుడు కనిపెట్టాడు. టైరు క్రైస్తవుడు కనిపెట్టాడు. పరమాణువు క్రైస్తవులు కనిపెట్టారు. మరి కంప్యూటరు క్రైస్తవులు కనిపెట్టారు. కాబట్టి దేవుని బిడ్డలారా, వీటన్నిటిని కూడా జాగ్రత్తగా చూడండి దేవుని బిడ్డలారా. కాబట్టి నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే దేవుని బిడ్డలారా, క్రైస్తవ దేశాల్లో అమెరికా కానీ, ఫ్రాన్స్ కానీ, ఆస్ట్రేలియాలో కానీ ఎవరైతే కొంతమంది క్రైస్తవాన్ని ద్వేషిస్తారో వాళ్ళ పిల్లలు వాళ్ళు ఆ యొక్క క్రైస్తవ దేశాల్లో చక్కగా ఉద్యోగాలు చేసుకుని వేలు కోట్లు సంపాదించుకుంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బడిగిన వర్గాలు గుళ్ళోకి రానియకుండా, బళ్ళలోకి రానియకుండా, మరి ఎంతో మానసికంగా, శారీరకంగా, సామాజికంగా, ఆర్థికంగా చితుకుపోయినటువంటి ప్రజల్ని ఆదరించిన క్రైస్తవం ఏదైతే ఉందో ఆ క్రైస్తవాన్ని మళ్ళీ వీళ్ళు వ్యతిరేకిస్తారు. ఇది ఎంతవరకు ధర్మం, ఇది ఎంతవరకే న్యాయం? దేవుని బిడ్డలారా, హిందువైనా, ముస్లిం అయినా, క్రైస్తవులైనా మనందరం దేవుని బిడ్డలం. దేవుని స్వరూపమందు, దేవుని పోలిక చొప్పున స్త్రీనిగాను పురుషునిగాను మనం దేవుడు సృష్టించాడు. కాబట్టి రకరకాల భేదాభిప్రాయాలు కలిగి మనం మాట్లాడే విధానం, క్రైస్తవాన్ని ద్వేషించే విధానం ఏదైతే ఉందో అది మాత్రం నిజంగా బాధాకరమైన విషయం. దేవుని బిడ్డలారా, మరి క్రైస్తవం అంటే ఏదైనా వస్తువు కొనాలంటే మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక టీవీ కొనాలంటే అది ఆ కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఆ కంపెనీ మంచిదా చెడా తెలుసుకుని ఆ టీవీ కొంటాం. సెల్ ఫోన్ ఏ కంపెనీ మంచిది, అది మంచిగా చెడా, అది ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తుంది అని తెలుసుకుని కొంటాం. ఒక కూరగాయలు కొనడానికి వెళ్తే కేజీ 50 రూపాయలు, 30 రూపాయలు, 10 రూపాయలు కూరగాయలు కొనడానికి వెళ్తేనే వాటిలో పుచ్చులు ఉండియా మంచి ఉండియా తెలుసుకుని కొంటాం. అట్లానే మన జీవితంలో మనిషి యొక్క ఆధ్యాత్మిక దైవత్వాన్ని కలిగి ఉండాలంటే పాస్కల్ అనేటువంటి గొప్ప మానసిక శాస్త్రవేత్త, ఆయన సైకాలజికల్ శాస్త్రం, ఆయన ఏం చెప్పారంటే మనిషి యొక్క హృదయంలో దేవుడు మాత్రమే నింపగలిగినటువంటి శూన్యత ఉంది, ఒక ఖాళీ ప్రదేశం ఉంది. అది దాన్ని దేవుడే తన వెలుగుతో
నింపాలి. మనిషి ఈ రోజున నిస్పృహలో, నిరాశలో, ఏమీ చేయలేని పరిస్థితిలో కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు, మానసికపరమైన ఇబ్బందులు, సామాజికంగా, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో అనేక మంది ఈరోజున ఆత్మహత్య చేసి చచ్చిపోతున్నారు. కానీ ఈ రోజున ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు క్రైస్తవులు ఎంతమంది ఉండారు, వేరే వేరే యొక్క మతాలకు సంబంధించిన వారు ఎంతమంది ఉండారు అని ప్రపంచం మొత్తం వాళ్ళు సర్వే చేస్తే క్రైస్తవంలోకి వచ్చిన వాళ్ళు ఆత్మహత్య చేసిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒక నిరీక్షణ ఉంటుంది. దేవుడు నా పక్కన ఉన్నాడు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. ప్రతి భారాన్ని ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తా అని మత్తయి సువార్త 11:28 చెప్పినట్టుగా క్రైస్తవులకు ఒక నిరీక్షణ ఉంది. క్రైస్తవులకి నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు అన్నట్టుగా ఫీల్ అవుతాడు. కానీ వేరే వేరే ఆ విషయాల్లో దేవుని బిడ్డలారా మరి వాళ్ళు ఏ రీతిగా ఉంటారు అనేది మనమే, మన మనస్సాక్షి మనమే. ఒకళ్ళని ద్వేషించవద్దు. సరైన క్రైస్తవులు ఎవరైనా సరే ఎదుటివారిని ద్వేషించడు, నిన్ను వాళ్ళు ఎదుటివారిని ప్రేమించబడి నీకు శాత అయితే జ్ఞానాన్ని చెప్పు. అందుకే యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథము పరిశుద్ధ గ్రంథం బైబిల్ యెహెజ్కేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో వాళ్ళు ఇశ్రాయేలు కఠినస్తులు, ఇశ్రాయేల్ అంటే ఇశ్రాయేలే కాదు కదా దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడిన మాట ప్రకారం మనుషులు మనం ఎవరిమైనా, ఏ దేశమైనా, ఏ మతమైనా, ఏ మనిషిమైనా మంచి అనేటువంటి నా మాటనే వెళ్ళి వాళ్ళు విన్నను వినకపోయినను నా వాక్యాన్ని బోధించమని పరిశుద్ధ గ్రంథం యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో తెలియజేస్తుంది. 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో కూడా వాళ్ళు విన్నా వినకపోయినా నీ వల్ల నీతి వారిని ప్రేమించమని. ఈ రోజున దేవుని బిడ్డలారా క్రైస్తవ దేశాలు దేవుని ప్రేమను బట్టి అమెరికా దేశంలో ఎక్కువ మంది మన భారతదేశం నుంచి హిందువులే ఉండారు. మరి ఆస్ట్రేలియా దేశం క్రైస్తవ దేశం, ఆస్ట్రేలియా దేశంలో కూడా ఎక్కువ మంది మన హిందువులే ఉండారు. మరి ఫ్రాన్స్, మట్లా ఇంగ్లాండ్ దేశం కూడా క్రైస్తవ దేశం. కానీ ఆ ఇంగ్లాండ్ దేశం ఉద్యోగాలు ఇచ్చేది కూడా మన భారతదేశం నుంచి ఎక్కువ మంది హిందువులే. కానీ వాళ్ళు నిన్ను వాళ్ళని ఎదుటివారి ప్రేమించము అని ఏదైతే పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్పిందో ఆ యొక్క మాట కట్టుబడి దేవుని ప్రేమను బట్టి మరి హిందువులైనప్పటికీ కూడా ఎంతగానో గుళ్ళు కట్టుకోమంటున్నారు, ఎంతగానో ప్రేమించి ఎన్నో రకాలుగా వాళ్ళకి సౌకర్యాలు కలగజేస్తున్నారు. ఎందుకంటే నిన్ను వలే నీటి వారిని ప్రేమించనే మాట కోసం. కానీ మన భారతదేశంలో మాత్రం ఏదైతే బడుగు బలహీన వర్గాల పేద ప్రజలు ఉంటారో వాళ్ళని మీద టార్గెట్ చేసి కొంతమంది హిందువులు మాత్రమే, హిందువుల్లో నాకు తెలిసినంతవరకు 80% మంచోళ్ళే ఉంటారు. కానీ 20% మతోన్మాదులు ఎవరైతే ఉండారో ఈ యొక్క పేద ప్రజల మీద దాడులు చేయటం, అన్యాయంగా అక్రమంగా వాళ్ళని హింస పెడతాం, ఇది ఎంతవరకు మంచో చెడు దేవుని బిడ్డలారా నాకు తెలిసినంతవరకు పరిశుద్ధ గ్రంథంలో ముస్లిం అయినా, హిందువైనా, క్రైస్తవుడైనా మనందరం దేవుని పోలికను పుట్టిన దేవుని బిడ్డలమే. రకరకాల భేదాభిప్రాయాల వల్ల మనం ఒకరినొకరు దూరం చేసుకుంటున్నామే తప్ప దేవుడు అంతిమంగా తీర్పు ఇచ్చేవాడు దేవుడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో అంటాడు చివరి వచనాల్లో, నీతిమంతుడిగా ఉండనివ్వండి, దొంగనిగా దొంగతనం చేయనివ్వండి, దుర్మార్గంగా ఉండనివ్వండి, కానీ నా నీతిని ప్రకటించండి, నేను వచ్చినప్పుడు నేను తీర్పు తీరుతాను అంటాడు. కాబట్టి దేవుడు తీర్పు కోసం మనం ఆయన తీర్పుకి అప్పచెప్పాలే తప్ప మన చేతుల్లోకి చట్టాన్ని తీసుకుని బడుగు బలహీన వర్గాలని, పేద ప్రజల్ని ఆదరించినటువంటి క్రైస్తత్వాన్ని ద్వేషించడం క్రైస్తత్వం వద్దు. క్రైస్తవులు కనిపెట్టినటువంటి వస్తువుల వాహనాలు మాత్రం ముద్దు. ఇది ఎంతవరకు న్యాయమో ఒకసారి మనసు కలిగినటువంటి భారత ప్రజలుగా మన అందరమీ కూడా దేవుని బిడ్డలం ఆలోచించమని 2 చేతులెత్తి మనం చేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని నిండారా దీవించును గాక. ఆమేన్. మంచిది.